ఉద్దేశంతో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మాజీ మేయర్ అజీజ్ గారిని అడిగాను. ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలోనే వక్ఫ్ బోర్డ్ చరిత్రలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వక్ఫ్ బోర్డ్ స్థలంలో కట్టబోతున్నాము. అయితే మీ అందరికీ తెలిసినట్టు వక్ఫ్ బోర్డ్ దగ్గర డబ్బులు ఉండవు, స్థలాలు అయితే ఉన్నాయి మా దగ్గర. నెల్లూరులో నేను వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా అయిన తర్వాత ఇక్కడి నుంచే ఒక మంచి స్కూల్ కట్టాలని చెప్పి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఇప్పుడు ఉండే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ కడితే ఒక 10-15 కోట్లు అయిపోతుంది. నాకు కనిపించింది ఒకరే, నారాయణ సార్ గారి దగ్గర పోయాను. నాకు ఇక్కడ స్థలం ఉంది, వక్ఫ్ బోర్డ్ దగ్గర డబ్బులు లేవు, మీరు ఈ రాష్ట్రం మొత్తం స్కూళ్ళు కట్టిస్తూ ఉన్నారు, చాలామంది దాతల్ని తీసుకొచ్చి కట్టిస్తున్నారు. ఇది ప్రభుత్వం నుంచి కాకుండా నారాయణ సార్ గారు ఏంటంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్సు, వీళ్ళందరూ వ్యాపారస్తులు అందరూ. ఇప్పుడు నెల్లూరులోనే విఆర్ కాలేజు నారాయణ సారు మరి ఎన్సీసీ వాళ్ళు కలిసి కట్టారు. ఇంకోటి మన విపిఆర్ గారి ద్వారా కట్టిస్తున్నారు. ఇంకోటి మన డిఎస్ఆర్ వాళ్ళ ద్వారా కట్టిస్తున్నారు. ఇంకోటి వచ్చి బిఎంఆర్ బీదా మస్తాన్ రావు వాళ్ళ తరపున ఏఎంఆర్ వాళ్ళతో, అలాగనే రెడ్డి ల్యాబ్స్ వాళ్ళతో. అలాగనే ఇక్కడ ఈ స్థలం ఏదైతే ఉందో ఇది నెల్లూరు మంత్రిగా నారాయణ సార్ గారిని ఒక మంచి సిఎస్ఆర్ దాతని తీసుకువచ్చి దీన్ని కట్టించి మాకు ఇవ్వాలని కోరాను. ఆయన ఒకసారి నీ స్థలం చూడండి, నేను చెప్తాను, చూసి ఇక్కడ చూసిన తర్వాత చెప్తా అన్నారు. ఈ స్థలము 100% వక్ఫ్ బోర్డ్ స్థలము. ఈ స్థలంలో 13 ఎకరాల 30 సెంట్లు ఉంది. దీంట్లో ఒక 5 ఎకరాలు ఎడ్యుకేషన్ పర్పస్ దీన్ని డిమార్క్ చేస్తున్నాం. ఒక 3 ఎకరాలు ఒక మసీద్ కావాలని ఇక్కడ ఉండే వాళ్ళందరూ కోరుతున్నారు. ఒక మసీద్కి 3 ఎకరాలు పెట్టి బ్యాలెన్స్ ఏమైనా కమర్షియల్ రెవెన్యూ జనరేషన్ అయ్యేటట్టుగా బ్యాలెన్స్ చేస్తాము. ఆ ఏదొచ్చినా ముస్లిం సమాజానికి, పేదవాళ్ళకి, అందరికీ పనికొచ్చేటట్టు చేస్తున్నాము. ఇది మళ్ళా చెప్తున్నా, నారాయణ సార్ అనగానే నారాయణ సార్కి ఇచ్చేస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు ఎక్కువ. ఇది ఎవరు పెద్ద నాయకుడు కాకపోయినా ఎక్కువ రాజకీయాలు చేస్తుంటారు ఇక్కడ. ఇది వక్ఫ్ బోర్డ్ ఆస్తి, వక్ఫ్ బోర్డే ఈ స్కూల్ని నడుపుతుంది. నారాయణ సార్ గారిని దాతగా రమ్మనాను. ఆయనతో పాటు ఆయన 4 తీసుకువచ్చి దీన్ని కట్టిస్తా అని ఆయన నాకు ఇప్పుడు మాట ఇచ్చారు. ఆయనకి రాష్ట్ర ముస్లిం సోదరులు అందరి తరపు నుంచి, ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల నుంచి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.